ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఈ వాక్యం వెనకాల ఉన్న ఆ అద్భుతమైన ఆ మీనింగ్ని, ఆ అద్భుతమైన ఆ కంటెక్స్ట్ని మనం ఇవాళ చూద్దాము. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు అని యోహాను సువార్తలో ఉంది. మన దేవుడు మంచి కాపరి, మనలను కావలిగా ఎలా చూసుకుంటాడంటే దేవుడు లేమి కూడా కొద్దువ లేకుండా చూసుకునే దేవుడు అంట. కానీ మన దేవుడు అంతలా చూసుకుంటున్నాడు కదా మనల్ని. మన పట్ల ఆయనకి ఎంతో గొప్ప గొప్ప ప్రణాళిక, గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలని, మనల్ని దీవించాలని, అభివృద్ధి చేయాలని, హెచ్చించాలని చూస్తున్న దేవుడు మరి మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము దేవుడిని అలానే ప్రేమిస్తున్నామా అన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. నీవు విలువైన సమయాన్ని నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప విలువైన కార్యాలు నీ జీవితంలో జరిపించి ఆయన నిన్ను దీవిస్తాడంట. మన విలువైన సమయాన్ని దేవుడికి ఇస్తున్నామా? తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కొరకు దేవుడు ఇంకా బాధపడుతూ ఉంటాడంట. మనం ఈరోజు ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల వల్లే ఉన్నామేమో. ఒకసారి మనలను మనం సరి చేసుకుందాం. దేవుడికి మన విలువైన సమయాన్ని ఇస్తున్నామా? మన భక్తి జీవితం, మన ప్రార్థనా జీవితం, మన వాక్య జీవితంలో దేవుడితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా? మన కాపరి అని మనం నమ్ముతున్నామా? ఆయన మన పట్ల చూపించే ఆ గొప్ప కృపని మనము ఎంతలా అనుభవిస్తున్నా కూడా కొన్నిసార్లు మనము దేవుడిని మర్చిపోతూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కాపరి, మనకి ఏ కొదువ లేదు, ఏ లేమి కూడా లేదు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యము మనము ప్రతిరోజు చదవటమే కాకుండా దీని ప్రకారం మనము పాటించే బిడ్డలం వల్లే ఉందాము. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.